చంద్రబాబు నాయుడు లోపల పూర్తి చేసి మీ ప్రతి ఇంటికి కుళాయి ఇప్పిస్తాము ఇస్తాము కాలాలు కూడా 3 నెలల్లో కంప్లీట్ చేస్తాం. బోర్ది కాదు ట్యాంక్ కట్టించేసి నీళ్ళకు కుళాయి నీళ్ళు ఇస్తాము. చిన్న చిన్న అటు చూడు చూడమ్మా పైకి చూడు 4,000 పోతాయమ్మా. నడతలేదని మళ్ళా గంగమ్మ చెప్పాను. వస్తాను కదా నీకు ఒక్క నిమిషం ఆడిపోండి. ఈ ఖాళీలో కొత్త కాలం కూడా లేదు సార్. ఇంట్లో మనం కంప్లీట్ పెట్టిన రెడీ చేసి పెట్టాం. ఎక్స్టెన్షన్ ఏరియాలు దాంట్లో 40 ఊరు బయట ఉండేటివన్నీ కూడా కంప్లీట్ చేసి నీకంటే ఎక్కువ నేను ఆలోచన చేసి నువ్వు అడగని కూడా నేను రెడీ చేసుకుని పెట్టుకున్నా. బేరిపల్లి కాలనీ, ఆ పక్కన వీవర్స్ కాలనీ, ఆ పక్క ఇవన్నీ కూడా పూర్తిగా రోడ్లు కాలువలు అన్నీ ఇప్పిస్తాను. ఇది ఆప్షన్ ఇస్తారా లేదా సార్? వీళ్ళందరినీ రేపు నెలలో అప్లై చేయమ్మా. అక్టోబర్లో నాకు కూడా అప్లై చేసి నాకు కూడా రేపు నెలలో వస్తుంది. రేపు నెలలో దాంతోపాటు అప్లై చేయండి. రేపు నెలలో కొత్తగా అప్లై చేసుకోవాలా. అప్లై చేసి మళ్ళా వెల్ఫేర్ రాలేదు సార్. ఫ్రంట్ లో ఉన్నారు సార్, వాళ్ళని గ్యాదర్ చేసాను. అది ఆడు పెంచుతున్నారు ఆడున్నారు. నేనే ఇస్తాను. సంతోషమాకా ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే తెలుసు కదా. కొంచెం దూరం ఉండి పెద్ద మనకి ఇవ్వద్దు, నువ్వు పెట్టుకో. కాగదా ఇవ్వద్దు వానికి. ఎక్కడ తప్పించుకుంటావు నీ దగ్గర. ఈ రాష్ట్రంలో ప్రతి నెలలో ఒక 3-4 సార్లు అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి మహిళలకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఏదో ఒక రూపేణ పండగ వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాత్రమే పండగలు లేవు, పబ్బాలు లేవు. ఎప్పుడు తద్దినాల్లో ఏడ్చినట్టు ఏడుస్తూ ఉంటారు పిండం పెట్టుకుని. ఎందుకు ఈ పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ప్రతి నెల 1వ తారీఖునే 10 గంటలకే 100% మేరకు సామాజిక పెన్షన్లు, భారతదేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం ఇవ్వనటువంటి సామాజిక పెన్షన్లు 4,000, 6,000, 15,000 రూపాయలు డబ్బులు అందజేస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి దక్కుతుందని చెప్పే సందర్భంగా ఎంత చేసినప్పటికీ కూడా ఇంకా ప్రజల్లో కూడా ఇంకా ఆశలు ఉన్నాయి, ఇంకా ఆకాంక్షలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి.
వాళ్ళ అభిష్టాలు ఉన్నాయి. వీటన్నిటి మేరకే వచ్చే రోజుల్లో మా పనితీరు కానీ ప్రభుత్వం పనితీరు కానీ ఇంకా సరిదిద్దుకునేటువంటి కార్యక్రమాలు చేస్తాము, చేయబోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజున ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి పెట్టనుకోటగా వస్తున్నటువంటి బేరిపల్లి కాలనీ మున్సిపాలిటీలో 16వ వార్డుకు సంబంధించి పేదలు, అట్టడుగు వర్గాల వాళ్ళు, బలహీన వర్గాల వాళ్ళు, నిరుపేద కుటుంబాలు నివసించేటువంటి ప్రాంతం ఇది. ఈ రోజున ఈ రకమైనటువంటి ఎక్స్టెన్షన్ ప్రాంతాల్లో సబర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూ ఏమంటే టైటిల్ గురించి వాళ్ళకు అప్పట్లో ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ ఆస్తులకి సరైనటువంటి టైటిల్ లేనటువంటి పరిస్థితి. ఈరోజున కమిషనర్ గారికి చెప్తున్నాను, సంబంధిత కౌన్సిలర్లకి, మున్సిపల్ చైర్పర్సన్ వీళ్ళందరూ కూడా సమిష్టిగా ఒక స్పెషల్ డ్రైవ్, ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద నిజాములి కాలనీని, బేరిపల్లి కాలనీని, అమీన్ నగర్ని తీసుకొని వాళ్ళకు పొజిషన్ సర్టిఫికేట్లు ఇష్యూ చేయమని చెప్పేసి జారీ చేయండి. తద్వారా భవిష్యత్తులో ఆ పేదవాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి మీద ట్రాన్సాక్ట్ చేయడం, వ్యవహరించడంలో మోసపోయేటువంటి పరిస్థితుల నుంచి కాపాడమని చెప్పేసి కూడా కోరుతున్నాం, అమలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉంటాం. అంతేకాకుండా మౌలిక సదుపాయాలు ఈరోజు రోడ్లు వేసినాక సోదరుడికి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాలువలు లేవు, నీళ్ళు వస్తాను, మీకు పదే చెప్తాను. అనాథరైజ్డ్ లేఅవుట్స్లో మీరు ఏదైనా చేస్తే దాని పరిణామాలు ఈ రకంగా. ఎల్ఆర్ఎస్ స్కీమ్ వచ్చింది, ఎవరైనా ఒక్కరైనా కూడా రెగ్యులరైజ్ చేసుకోగలిగినారా? చేసుకోవడం. అంటే ఇప్పటికైనా ప్రజల ఆలోచన చేసుకోండి. మీరు మోసపోయినారు, ఇప్పటికీ మోసం చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు. అంతేగాని మిమ్మల్ని బాగు చేసే ఉద్దేశం ఊరికి లేదు. మేము పోరాడుతూ ఉండేది ఒక వ్యవస్థ మీద, ఒక వ్యక్తుల మీద, కొంతమంది వ్యక్తుల మీద, కొంతమంది వ్యాపారస్తుల మీద కాదు. ప్రజల్లో చైతన్యం వస్తే దాన్ని అరికట్టచ్చు. మీరు ఈ రోజున మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితుల్లో కాలువలు లేకపోతే నీళ్ళు వస్తాడని ఒక మిస్కాన్సెప్షన్ ఉంది. కాలువలు లేక కాదు, లోతట్టు ప్రాంతాల్లో మీరు ఇల్లు నిర్మించుకోవడం ద్వారా వస్తున్నటువంటి సమస్య ఇది. పక్కనే చెరువు ఉంది, దేవర చెరువు ఉంది. ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల నుంచి కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి పదే మీడియా వారి ద్వారా కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో అయినా అనాథరైజ్డ్ లేఅవుట్స్లో మీరు సైట్లు కొనడం మానేసేయండి. తద్వారా మున్సిపాలిటీ మీద బరువు తగ్గించండి. పట్టణ ప్రాంతము అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు ఉండాలంటే అప్రూవ్డ్ లేఅవుట్స్లోనే మీరు సైట్లు కొనండి. తద్వారా వాళ్ళు కూడా రోడ్లు వేస్తారు, కాలువలు వేస్తారు, ఎలక్ట్రిసిటీ ఇస్తారు, డ్రైనేజ్ వ్యవస్థను పెంపొందిస్తారు, మున్సిపల్ రోడ్స్కు కనెక్ట్ చేసి ఇస్తారు. మున్సిపాలిటీ మీద ఆర్థిక భారం ఉండదు, మున్సిపాలిటీకి కూడా సదుపాయం ఉంటుంది. ట్యాక్స్ రూపేణా 4 డబ్బులు మున్సిపాలిటీకి కూడా వస్తాయి. మళ్ళీ మీ వీధి దీపాలు నిర్వహించాలన్నా, మీ మరుగుదొడ్లు, మరుగు కాలువలు నిర్వహించాలన్నా మున్సిపాలిటీ దగ్గర కూడా నిధులు ఉంటాయి. ఇది మనంతకు మనం ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థ. కాబట్టి ఆలోచన చేసుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాం. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఎక్స్టెన్షన్ ఏరియాస్లో ఏదైతే ఉందో పేద ప్రజలు నివసిస్తున్న ప్రతి ప్రాంతంలో కూడా పొజిషన్ సర్టిఫికేట్లు జారీ చేసి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. ఇప్పుడు ఈ బేరుపల్లి కాలనీలో సెప్టెంబర్ 1వ తారీఖు వచ్చింది. డిసెంబర్ కల్లా ఇక్కడ కాలువలు నిర్వహిస్తాం. అంతే స్థాయిలో తాగునీటి ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే టెయిల్ పాయింట్లో ఉంది వాటర్ స్కీమ్లో, ఇది ఇక్కడికి పంప్ చేయలేకపోతున్నాం. వీళ్ళు నిర్వహించుకుంటున్నటువంటి వాటర్ ఇక్కడికైతే పంప్ చేస్తున్నారు. 1 గంట 2 గంటల పాటు మాత్రం పుట్ చేయగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి తాగునీటి సమస్య నిరంతరం వస్తూ ఉంది. దీన్ని పరిష్కారం దిశగా ఈఎస్ఎల్ఆర్ని మంజూరు చేస్తాను. ఇక్కడ ఒక ఈఎస్ఎల్ఆర్ని కట్టిస్తాం. ప్రతి ఇంటికి కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఆలోచన చేసినటువంటి జల్ జీవన్ మిషన్లోది గ్రామీణ ప్రాంతంలో అయితే, ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి కూడా తాగునీరు కుళాయిని అందించేటువంటి కార్యక్రమము నిర్వహిస్తాము. ఏదో నామినల్ ఫీజెస్, పేదవాళ్ళు ఉంటారు, అంత తక్కువ బిలో పావర్టీ లైన్ కింద ఉండేటువంటి వాళ్ళకు నామినల్ ఫీజు కట్టించుకొని వాళ్ళందరికీ కూడా కనెక్షన్స్ ఇచ్చేసి డిసెంబర్ కల్లా తాగునీటి అవసరాలు తీరుస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తాను. జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోవాల్సింది ఒకటి, మొన్నటిదాకా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పేసి క్యూఆర్ కోడ్ పెట్టుకున్నారు. ఎక్కడుందో తెలియడంలే, వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో తెలియడంలే, వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఏమైపోయినారో తెలియడంలే, తల్లికి వందనంలో కొట్టుకుపోయినారు. ఇక స్త్రీ శక్తి పేరు మీద ఉచిత బస్సు యాత్ర వచ్చేసరికి ఆ బస్సు, ఆర్టీసీ బస్సు రథచక్రాల కింద నలిగిపోయినారు. వాళ్ళకి భవిష్యత్తు లేదు, అంధకార బంధూరం వాళ్ళ జీవితం, రాజకీయం శూన్యం. ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ ఏదో పువ్వులాట పడుతున్నారు. మళ్ళీ మాకు అవకాశం వస్తుంది 2.0 అది ఇది అని చెప్పేసి మభ్య పెట్టే మాటలు చెప్తున్నారు. ఈ 2.0లు 3.0లు ఏం సినిమానే లేదు. ఇంకా లవ్ పార్ట్ 2 పార్ట్ 3 ఏం లేవు. అది ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 30 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు ఇది, సెప్టెంబర్ 1వ తారీఖు. ఆ సందర్భంగా
కలిసి రావడము, ఈ రోజున ఆయన ఆలోచన మేరకు మేము సామాజిక పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000, 15,000 అందివ్వడం అనేది నిజంగా మేమందరూ కూడా ఆయనతో పాటు రాజకీయాల్లో ఉన్నందుకు, ఆయన పార్టీలో సభ్యులమైనందుకు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న దాంట్లో సభ్యులమైనందుకు నిజంగా గర్వపడుతున్నాము. పేదలు కూడా సంతోషపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి కొనసాగాలని చెప్పేసి ఆశీర్వదిస్తాము.